ప్రభుత్వ జూనియర్ కళాశాల కో ఎడ్యుకేషన్ సిద్దిపేటలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు స్టూడెంట్ కౌన్సిల్ శ్రీ కనకచంద్రం ఆధ్వర్యంలో ఎగ్జామ్స్ పైన అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఎగ్జామ్స్ అనగానే భయాందోళన చెందవద్దని, ప్రశాంతంగా పరీక్షలు రాయాలని, పరీక్ష జరిగే 3 గంటల సమయాన్ని పూర్తిగా వినియోగించుకుని ఆలోచించి ప్రతి ప్రశ్నకు సమాధానం రాయాలని, ఆందోళన చెందితే చదివినవి మర్చిపోతారని, ఎలాంటి ఆందోళన చెందవద్దని, పరీక్షలు మంచిగా రాసి ఉత్తమ ఫలితాలు తీసుకురావాలని, కళాశాలకు మంచి పేరు తేవాలని సూచించారు। ఇక అనంతరం స్టూడెంట్స్ కొన్ని కౌన్సిలర్ శ్రీ కనకచంద్రం మాట్లాడుతూ విద్యార్థులు ఎగ్జామ్స్ అనగానే ఏదో భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు। మనం రోజు చదివే విషయాలను ఎగ్జామ్స్ లో రాస్తామని, రోజు చదివే విషయాలను పునర్చన చేసినట్లయితే పరీక్షలను సునాయాసంగా రాయవచ్చని, ఎక్కువ పునరక్షణ చేసినట్లయితే మంచి మార్కులు పొందుతారన్నారు। అలాగే ప్రీ ఫైనల్ పరీక్షల్లో తెలుగులో ఉత్తమ మార్కులు సాధించినటువంటి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్ మరియు పెన్నులను బహుమతిగా ఇవ్వడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సుధాకర్ రెడ్డి, సివిక్స్ లెక్చరర్ అశోక్, కెమిస్ట్రీ లెక్చరర్ రాజలక్ష్మి, ఫిజిక్స్ లెక్చరర్ నగేష్, కామర్స్ లెక్చరర్ గంగాధర్, వొకేషనల్ అధ్యాపకులు తాసిన్ ఫాతిమా, హిందీ అధ్యాపకులు సెహానా కౌసర్, మ్యాథమెటిక్స్ అధ్యాపకులు వెంకటరమణ, ఇంగ్లీష్ అధ్యాపకులు రఘురాజ్ పాల్గొన్నారు। प्री फाइनल का रिजल्ट निकाला गया है हिंदी में भी। सेकंड ईयर्स को पेपर नहीं दी, मैं फर्स्ट ईयर को दे चुकी हूँ। सेकंड ईयर्स में 14 लोग एग्जाम अपियर हुए, 14 में 14 पास हुए, 100% रिजल्ट। फर्स्ट ईयर में भी 13 लोग लिखे हैं, 4 लोग फेल हुए, 73% है फर्स्ट ईयर का। फर्स्ट ईयर को आप लोग को क्या ग्रामर में डाउट है पूछिए मुझसे, अभी 1 महीना टाइम है। कोई भी ग्रामर किसी को भी 99 नहीं आया फर्स्ट ईयर में, 97 तक लाए हैं, थोड़ी दिन ग्रामर मिस्टेक कर रहे हैं। और सेकंड ईयर में एक लड़की को आया है 99 औसिया को, उसको मैं जरूर फर्स्ट ईयर सीईसी सेकंड ईयर सीईसी सेकंड ईयर హెచ్ఈసి ఫస్ట్ ఇయర్ అంటే దీనిలో మీరు కనుక కొద్దిగా అంటే మీరు కొద్దిగా శ్రద్ధ పెట్టినట్లయితే కళాశాల రిజల్ట్ ఈరోజు మన జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిల్చుండే అవకాశం కూడా ఉన్నది। కాబట్టి మీరు అందరూ మీ 2 గ్రూపుల వారు కూడా చాలా జాగ్రత్తగా కొద్దిగా మీకు చెప్పాలి, ఎందుకంటే ఈ రిజల్ట్ ద్వారా నా తెలుగు రిజల్ట్ ద్వారా నేను చెప్తున్నా, అంటే మీ 2 గ్రూపులు కొంచెం శ్రద్ధ పెట్టినట్లయితే ఇంకటే ఇంతవరకు నేను పెట్టినటువంటి యూనిట్ టెస్ట్లో కావచ్చు నేను ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో మీకు నేను ఎగ్జామ్ పెట్టలేదు ఇప్పటివరకు। ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించుకున్నాం। ఆ ప్రీ ఫైనల్ పరీక్షలలో సెకండ్ లాంగ్వేజ్ తెలుగు లోపల మేము మార్కులు అంటే అందరికి దిద్దినాము, ఇచ్చినాము కూడా। సెకండ్ వాళ్ళు మాకు మన ప్రాక్టికల్ అని దొరకలేదు, అందరికి ఇచ్చినాం, వాళ్ళ పేపర్ కూడా ఉంది। ఇందులో 90 మార్క్స్ ఎబోవ్ వచ్చినటువంటి వాళ్ళకు ప్రోత్సాహకంగా ఇప్పుడు మాత్రం ప్రీ ఫైనల్లో వచ్చినటువంటి వాళ్ళకు ఒక చిన్న ప్యాడ్ అండ్ పెన్ ద్వారా ఇస్తున్నాం। కానీ ఆన్యువల్లో 90 మార్క్స్ ఎబోవ్ ఎంతమందికి వస్తే మనిషికి ఒక్కొక్క 1000 రూపాయలు చొప్పున నేను ఇవ్వడానికి నేను ఇస్తాను। నేను అది ప్రకటిస్తున్నాను, ఎంతమందికి వచ్చినా సరే, ఎంతమంది 90 మొత్తే కాలేజీ మొత్తం తెచ్చుకున్నాం, అందరికీ మనిషికి 1000 రూపాయలు ఇస్తున్నాను। కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధగా చదివి నేనిచ్చే 1000 రూపాయలు కాదు, రేపు మీరు తెలుగు అకాడమీ వారు ఇచ్చేటువంటి యొక్క బహుమానానికి మీరు అర్హులు కావాలి। తెలుగు అకాడమీ ఇచ్చే 98 మార్కులు కనుక తెచ్చుకున్నట్లయితే తెలుగు అకాడమీ వారు మీకు 10,000 రూపాయల చొప్పున మీకు బహుమానం కూడా అర్హులైతారని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపాల్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। ఒక్కసారి So here we are discussing about the pre-final results
and we hope that all the students write well in a pre-final, and as well as you will write in a annual examination also. So your talent will be reflected on your marks. Whatever maybe you have the talent, you have to focus on the examinations. If you have the talent, if you not write the examination correct, you will not get the marks. When you get the marks, you will get the courage to do other courses. So that fight for the marks. మీరు ఇంకా ఎక్కువగా ఎఫర్ట్ పెట్టాలి. Give more and more effort. Then you will get the marks. I think సార్ చెప్పినట్టు when whatever maybe the principals are said, all of you have the talent to get the more than 90% percentage in your all subjects. But lack of effort only, you will lose the marks. So please try to get more marks. And whatever maybe the Telugu sir told that when which student got 90% above, they will give 1,000 rupees for each student who will got 90%. And I will also promise that who got the 90 marks above, I also give the same money to who got the Thank you very much. కళాశాలలో నిర్వహించినటువంటి ప్రీ ఫైనల్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు పారితోషికాలు అందజేయడం జరిగింది. ఇది సంతోషించగల విషయము. ఈ సందర్భంగా కళాశాలలోని వివిధ సబ్జెక్టుల లెక్చరర్లు కూడా ఉత్తమ మార్కులు, ఉత్తమ ప్రతిభ ప్రదర్శించిన విద్యార్థులకు అవార్డులు, బహుమతులు అందజేయడానికి ముందుకొచ్చారు. వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కళాశాలలో జనరల్లో 5 కోర్సులు ఉన్నాయి. ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి. అలాగే రాష్ట్రంలో ఈ కళాశాలలో మాత్రమే ఉన్నటువంటి తెలుగు మోడర్న్ లాంగ్వేజ్ తెలుగు కోర్సు కూడా ఉంది. ఇవన్నీ కూడా తెలుగు మరియు ఆంగ్ల మాధ్యమాల్లో నిర్వహించబడుతున్నాయి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే తెలుగులో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు మొదటి సంవత్సరంలో మరియు ద్వితీయ సంవత్సరంలో 98 మార్కుల పైగా సాధించిన విద్యార్థులకు తెలుగు అకాడమీ వారు పురస్కారాన్ని అందజేస్తున్నారు. ఈ విషయాన్ని ఈరోజు విద్యార్థులందరికీ తెలియజేయడం జరిగింది. ఈ విద్యార్థులకు తక్కువ సమయం ఉంది కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నతమైన రిజల్ట్స్ సాధించాలనేది మేము కోరుకుంటున్నాం. ఈ రిజల్ట్స్ వారికే కాకుండా వారి యొక్క తల్లిదండ్రులకు మరియు కళాశాలకు వన్నె తెచ్చే విధంగా ఉంటాయి. కాబట్టి విద్యార్థులను మేము కోరుకునేది ఏంటంటే అన్ని సబ్జెక్టులను బేరీజ్ వేసుకొని సమయపాలన పాటించుకొని సమయం వృధా కాకుండా చేసుకొని ప్లానింగ్గా ఒక ప్రణాళికాబద్ధంగా చదువుకున్నట్టయితే మంచి మార్కులు సాధించుకోవడానికి అవకాశం ఉంది. మేము విద్యార్థులను కోరేది ఏంటంటే మీ వచ్చిన నైపుణ్యాన్ని మొత్తం ప్రదర్శించండి. సమయం మీకు సరిపోతుంది కాబట్టి మొత్తం పేపర్ను పూర్తిగా చేసే విధంగా మీ ప్రయత్నం కొనసాగాలని కోరుకుంటున్నాను.